మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇప్పుడు ఫ్యాన్స్ ముద్దుగా గ్లోబల్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. RRRతో ఆయన రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన ఆచార్య ఆడలేదు. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు టైటిల్ గ్లింప్స్ వచ్చింది. ఆ తర్వాత జరగండి జరగండి పాట మాత్రమే విడుదలైంది. సినిమా ప్రారంభమై 3 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు సినిమా నుంచి ఆ 2 అప్డేట్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య ప్రెస్ మీట్లలో సినిమా రిలీజ్ డేట్పై నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు. క్రిస్మస్కి రాబోతున్నట్టుగా తెలిపారు. ఇక 2-3 సార్లు అయితే అవే అప్డేట్స్ ఇచ్చారు. అంతకు మించి ఈ మూవీ గురించి ఏం చెప్పడం లేదు. ఇక ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సహనం కోల్పోయారు. అప్డేట్ కోసం వాళ్ళ నినాదాలు ప్రారంభించారు. మూకుమ్మడిగా సోషల్ మీడియా వేదికగా నిరసన తెలియజేస్తున్నారు. వేల మంది ఒక్కసారిగా బర్స్ట్ అయ్యారు. ట్విట్టర్లో ఏకంగా హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు. బూత్ హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగిస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ళ పరువు తీస్తూ ట్రోల్ చేస్తుండడం విశేషం. అటు దర్శకుడు శంకర్ని, ఇటు నిర్మాత దిల్ రాజుని, బ్యానర్ ఎస్వీసీని ట్యాగ్ చేస్తూ బూతుల వర్షమే కురిపిస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ని కూడా వదలడం లేదు. ఈసారి పాటలు అదిరిపోవాలి అంటున్నారు. డిసప్పాయింట్ చేయకూడదని ఆర్ఆర్ పగిలిపోవాలి అంటున్నారు. కాపీ కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ప్రధానంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి టీజర్ని కోరుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీజర్ని విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల్లో అంటే వినాయక చవితికి టీజర్ విడుదల చేస్తే ఓకే, లేదు అంటే మామూలుగా ఉండదని అటు దర్శకుడు శంకర్, ఇటు నిర్మాత దిల్ రాజుకి వార్నింగ్ ఇస్తుండడం విశేషం. ఇక దీంతో గత 2 రోజులుగా గేమ్ చేంజర్ టీజర్తో పాటు ఒక బూత్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంత వైల్డ్గా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అప్డేట్లు అడుగుతూ వచ్చారు, కానీ ఈ రేంజ్లో సహనం కోల్పోయి ప్రవర్తించింది తక్కువే. కానీ ఈసారి వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకున్నట్టుగా కనిపిస్తుంది. చెప్పలేని బూత్ పదాలు వాడడమే అందుకు నిదర్శనమని కూడా చెప్పొచ్చు. ఇది నెట్టింట వైరల్గా మారింది. పెద్ద చర్చాన్యాంశం అవుతుంది. అయితే ఇంత జరిగినా కూడా నిర్మాత నుంచి కానీ దర్శకుడి నుంచి కానీ రియాక్షన్ లేదు. మరి వినాయక చవితికైనా అప్డేట్ ఇస్తారా లేదా డిసప్పాయింట్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఆ రోజు అప్డేట్ రాకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.